బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తగలబడిపోతుంది. ఇటు ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ కార్గో సెక్షన్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే విమాన రాకపోకలు రద్దయిపోయాయి. ఇటు ఎయిర్పోర్ట్ 8వ గేట్ దగ్గర ప్రమాదం చోటు చేసుకున్నట్టు గుర్తించారు. భారీగా చెలరేగాయి మంటలు. ఆ చెరలేగిన మంటలతో ఒక్కసారిగా దట్టంగా కమ్ముకున్న పొగ. ఆ పొగతో పాటు మొత్తానికైతే ఆ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఇటు రంగంలోకి దిగాయి 25 ఫైటర్ బృందాలు. సో ఇటు ఫైర్ ఇంజన్స్ కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. మంటలని అదుపులోకి తెచ్చే ప్రయత్నం కూడా అక్కడ ఉన్న అధికారులు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలంతా కూడా దట్టమైన పొగతో నిండుకుంది. అర్థం చేసుకోవచ్చు. ఆ భవనంలో ఆ గేట్ నెంబర్ 8 దగ్గర మంటలు అంటుకున్నాయి. సో దాదాపు ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్ మొత్తాన్ని కూడా నిలిపివేసినట్టున్నాయి. రాకపోకలు అన్నీ కూడా ఆ దట్టమైన పొగలో ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఏ ఫ్లైట్ కూడా టేకాఫ్ కానీ ల్యాండ్ కానీ అయ్యే పరిస్థితి లేదు. మరి దీనిపై ప్రస్తుతానికైతే 25 బృందాలు అక్కడికి ఫైటర్ బృందాలు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. చాలామంది దీంట్లో పాల్గొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నట్టున్నారు. ఆ భవంతి చూడొచ్చు మనం చాలా క్లియర్గా. మంటలు ఎగిసి పడుతున్నాయి. సో ఇలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ రకంగా జరగడం అనేది చాలా తక్కువ, అరుదు. ఎందుకంటే అన్ని రకాల సేఫ్టీ నార్మ్స్ మెజర్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఆ విజువల్స్ని మనం చూస్తే చూడండి ఎంతమంది గుమిగూడారు. వాళ్ళందరూ రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి అక్కడ వచ్చారు. సో ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్కి సంబంధించిన ఢాకా ఎయిర్పోర్ట్లో ఘోరమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటుంది. సో అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి నిలిపివేశారు. సో ఒక్కసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం చూస్తే కనుక ఫస్ట్ అక్కడ కార్గో జోన్ ఏదైతే ఉందో, కార్గో జోన్ అని అంటే అక్కడ ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ ఇవన్నీ కూడా అదే ప్రాంతంలో నిలిపివేస్తారు. అక్కడే ఉంచి అక్కడ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి కార్గో జోన్లో అలాగే ఇతర దేశాలకు పంపించి రాకపోకలు చేయడానికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కార్గో జోన్లోనే పార్క్ చేసి ఉంటాయి. అలాంటి కార్గో జోన్లో ఒక్కసారిగా నింపులు అంటుకున్నాయి. అక్కడ పార్కింగ్ స్టాండ్ 14 దగ్గర ఏదైతే హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఢాకాకు సంబంధించిన హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ స్టాండ్ 14 కార్గో జోన్ దగ్గర ఇది చోటు చేసుకుంది. సో మొత్తానికైతే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాని తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ కింద ప్రస్తుతానికి ఫ్లైట్ ఆపరేషన్స్ అన్నీ నిలిపివేశారు. కొన్ని 25 టీమ్స్, ప్రస్తుతానికి 25 ఫైర్ ఫైటింగ్ టీమ్స్ అయితే అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఇటు ఫైర్ సర్వీసెస్ అలాగే సివిల్ డిఫెన్స్ సర్వీసెస్, బంగ్లాదేశ్కి సంబంధించిన ఎయిర్ ఫోర్సు, నేవీ అలాగే మిగతా ఏజెన్సీస్ అన్నీ కూడా మొబిలైజ్ చేశారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ మొత్తం ఈ ఏజెన్సీస్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిన కార్గో ఏరియాకి అయితే చేరుకున్న తర్వాత మనం ఆ విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. దట్టమైన పొగ కనిపిస్తుంది, కమ్ముకుపోయే పొగ కనిపిస్తుంది. బ్లాక్ కలర్ స్మోక్ అని చెప్పుకోవచ్చు దాన్ని. అలాంటి స్మోక్కి సంబంధించిన వీడియోస్ కానీ ఆ ఇమేజెస్ కానీ ప్రస్తుతానికైతే సోషల్ మీడియా మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. దానిపై ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ అయితే చాలా క్లియర్గా ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవి ల్యాండ్ అవ్వడానికి అలాగే టేక్ ఆఫ్ చేయడానికి ఎలాంటి అనుమతులు లేవు, అన్నీ హాల్ట్ చేసేసాం, అన్నిటినీ ఆపేసాం, నిలిపివేసామని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ బంగ్లాదేశ్ ఆర్మీకి సంబంధించి అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి నేవీకి సంబంధించి అలాగే ఫైర్ ఫైటింగ్ టీమ్స్ అన్నీ కూడా అక్కడికి చేరుకొని ఆ పరిస్థితిని వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ బంగ్లాదేశ్కి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎయిర్ ఫోర్స్, నేవీ అలాగే రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి 25 ఫైర్ ఫైటింగ్ టీమ్స్ కూడా చేరుకున్నట్టు తెలుస్తున్నాయి. సో ఫైర్ ఇంజన్స్ ఇవన్నీ కూడా ఆ భవంతిలో ఏదైతే అక్కడ మంటలు చెలరేగుతున్నాయో ఆ మంటల్ని, ఆ పొగని కూడా వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని వెనుక ఏంటి? కార్గోలో ఉన్న ఏదైనా లగేజ్లోంచి నిప్పు పుట్టుకొని వచ్చి ఇలాంటి జరిగిందా, లేకపోతే అదేమైనా సెక్యూరిటీ ఇష్యూవా, లేకపోతే కొంతమంది ఆకతాయిలు ఏమైనా మంటలు అంటించారా అన్న దానిపై ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడున్న సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం బంగ్లాదేశ్కి సంబంధించిన ఏజెన్సీస్ అన్నీ కూడా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. ఇటు కార్గో స్పేస్, కార్గో జోన్ దగ్గర అలాగే గేట్ నెంబర్ 8 అలాగే పార్కింగ్ స్టాండ్ నెంబర్ 14 దగ్గర ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు ఎయిర్పోర్టు అలాగే
ఫైర్ ఆఫీషియల్స్ వీళ్ళందరూ కూడా ఆన్ సైట్ ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. ఫైర్ ఫైటింగ్ చేస్తూ వాటిని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో కార్గో హ్యాండ్లింగ్ చేస్తుంటారు అక్కడ ఎక్కువ శాతం ఇతర దేశాలకు వెళ్ళడానికి, లేకపోతే అలాగే ఇంపోర్ట్స్ అన్నీ కూడా ఆ కార్గోకి సంబంధించిన సెక్షన్లోనే వాటిని అక్కడ భద్రపరిచి వాటిని అక్కడి నుంచే తరలించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి కార్గోస్ ప్లేస్లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో రన్వే సైడ్ ఆ పొగంతా కూడా ఆ దట్టమైన పొగ నల్లగా చూడండి, ఆ నల్లగా ఉన్న దట్టమైన పొగ కూడా రన్వే సైడ్ వెళ్ళడంతో ఆ విజిబిలిటీ అనేది లేకపోవడంతో ఆపరేషన్స్ బంగ్లాదేశ్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఢాకాకు సంబంధించిన ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ నిలిపివేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మన విజువల్స్లో కూడా చూడండి భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి ఆ మంటలు కానీ ఆ పొగ కానీ. చాలా భారీ ఎత్తున ఎదుట ఉన్న మనుషుల్ని కూడా గుర్తుపట్టలేనంత దట్టంగా ఉండడంతో మొత్తానికైతే ఆపరేషన్స్ నిలిపివేశారు. మరి దీంట్లో ఎంతమంది ఇప్పటిదాకా క్షతగాత్రులు ఉన్నారు అని చెప్పేసి ప్రస్తుతానికైతే అఫీషియల్గా గవర్నమెంట్ ఏమీ ధృవీకరించలేదు. కానీ మరి ప్రాణ నష్టం జరిగిందా, ఓన్లీ ఆస్తి నష్టమే జరిగిందా అన్న దానిపై మరింత సమయం తర్వాత మనం దానికి సంబంధించిన వివరాలను పొందే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికైతే 36 లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు 36 ఫైర్ ఫైటింగ్ యూనిట్స్ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఢాకాకి సంబంధించిన హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు మధ్యాహ్నం పూట ఒక్కసారిగా మంటలతో ఎగిసిపడింది. దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. भागते साहब సో ఢాకాకి కోలాలంపూర్ నుంచి ఇండిగో ఫ్లైట్ ఏదైతే వెళ్తుందో 6E116 ఢాకా నుంచి ముంబైకి వెళ్తున్న ఈ ఫ్లైట్ ఒక్కసారిగా దాన్ని అయితే రన్వేలోనూ నిలిపివేసినట్టు తెలుస్తుంది. అలాగే యుఎస్ బాంగ్లా ఎయిర్లైన్స్ ఏదైతే బ్యాంకాక్ నుంచి ఢాకాకి వెళ్ళేది ఉందో అది ప్రస్తుతానికైతే చిత్తోర్గ్రామ్లో అది ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది. అలాగే ఇండిగో ఫ్లైట్ ఢిల్లీ నుంచి ఢాకాకు వెళ్ళాల్సిన ఇండిగో ఫ్లైట్ ప్రస్తుతానికి కోల్కతాలో ల్యాండ్ చేశారు. సో మొత్తం మీద అయితే ఢాకాకు సంబంధించిన ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి దారులన్నీ మూసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇటు ఇండియాకు సంబంధించిన ఫ్లైట్స్ అన్ని కోల్కతాలో నిలిపివేస్తున్నారు, ముంబైలో నిలిపివేస్తున్నారు. అలాగే ఇతర దేశాలకు సంబంధించిన ఫ్లైట్స్ని కూడా చిత్తోర్గ్రామ్కి సంబంధించి వేరే ఇంకో ఎయిర్పోర్ట్కి కూడా డైవర్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఢాకా ఎయిర్పోర్ట్ని అయితే ప్రస్తుతానికి నిలిపివేశారు. ఇటు ఎయిర్ అరేబియాకి సంబంధించిన షార్జా నుంచి ఢాకాకు వెళ్లాల్సిన ఫ్లైట్ని కూడా చిత్తోర్గ్రామ్కి దాన్ని డైవర్ట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే అమెరికాకి సంబంధించిన క్యాథే పసిఫిక్ ఎయిర్లైన్స్ హాంకాంగ్ నుంచి ఏదైతే ఢాకాకు వెళ్లాల్సిన ఫ్లైట్ ఉందో దాన్ని కూడా ప్రస్తుతానికి నిలిపివేసినట్టుంది. అది గాల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత ల్యాండ్ అవ్వలేని పరిస్థితిలో దాన్ని కూడా ఆ ఫ్లైట్ని కూడా డైవర్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఏదైతే సైదాపూర్ నుంచి ఢాకాకు వెళ్లాల్సింది ఉందో దాన్ని కూడా డైవర్ట్ చేశారు. యుఎస్ బాంగ్లా ఎయిర్లైన్స్ దాన్ని కూడా డైవర్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఢాకాకు సంబంధించిన ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు ల్యాండ్ అవ్వడానికి కానీ టేకాఫ్కి కానీ ఎటువంటి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నిటినీ కూడా నిలిపివేశారు. మనం ఆ ఇమేజెస్లో చూడొచ్చు ఆ పొగ ఎంత దట్టంగా ఎంత పైకి ఎగిసిపడుతుందో. మధ్యాహ్నం పూట ఒక డే టైంలోనే ఇలాంటి విజిబిలిటీ లేకపోవడంతో మొత్తానికైతే ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఆపారు. అలాగే బంగ్లాదేశ్కి సంబంధించిన నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఏజెన్సీస్ అన్నీ కూడా దాంట్లో ఆ మంటలని కంట్రోల్ చేసేదానికి అవన్నీ కూడా నిమగ్నమైనట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక రకంగా మీరు చూడొచ్చు ఇటు ఎయిర్ ఫోర్స్ అలాగే బంగ్లాదేశ్కి సంబంధించిన నేవీ అలాగే వీళ్ళందరూ డిఫెన్స్కి సంబంధించిన బలగాలు కూడా అక్కడికి వచ్చాయంటే మీరు అంచనా వేయచ్చు ఏ మోతాదులో అక్కడ మంటలు అంటుకున్నాయి, ఏ మోతాదులో అక్కడ మంటలు ఎగిసి పడుతున్నాయి అనేది మీరు చూడొచ్చు. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. You are watching highly disturbing visuals. Viewers discretion is highly advised. సో మొత్తం మీద బంగ్లాదేశ్కి సంబంధించిన ఢాకా ఎయిర్పోర్ట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. మరి దీనికి గల కారణం ఏంటి అనేది ఇప్పటిదాకా ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్ నుంచి కానీ అలాగే ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. ప్రస్తుతానికి అక్కడ ఎగిసిపడుతున్న మంటలని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ విజువల్స్లో చూడండి ఎంత
ఎంతగా మంటలు ఎగిసిపడుతున్నాయో చూడండి. అసలు ఆ పరిసర ప్రాంతాల్లో ఏమీ కనిపించట్లేదు. అంత దట్టమైన పొగతో ఒక్కసారిగా మరి అక్కడ కార్గో ఉంటుంది కాబట్టి కార్గోని నిలిపివేస్తారు కాబట్టి ఆ కార్గో అంతా కూడా అంటే ఆ లగేజ్ కానీ ఆ సామాన్లు ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి దిగుమతులకు సంబంధించిన అవన్నీ కూడా మంటలకి అంటుకున్నట్టు తెలుస్తున్నాయి. సో వాళ్ళు కొన్ని ఫైర్ ఇంజన్స్కి సంబంధించి వాటితోని ఆ మంటల్ని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ విజువల్స్లో చూడొచ్చు మీరు చాలా క్లియర్గా. ఆ మంటలు ఆ బిల్డింగ్ ఎంత ఎత్తుకి మంటలు ఎగిసి పడుతున్నాయో చూడండి. దాని పరిసర ప్రాంతాల్లో అసలు ఏ ఉందో కూడా మనకు కనిపించలేనంత సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. సో భద్రతా దళాలు భద్రతా బలగాలు కూడా మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తుంది. సో దాన్ని ఎలాగైనా కంట్రోల్ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ఒక ఛాలెంజింగ్గానే తీసుకొని చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఒక్కసారిగా ఢాకా ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఆపరేషన్స్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఇటు బంగ్లాదేశ్ ఆర్థికంగా కూడా చాలా వెనుకపడిన పరిస్థితిలో ఉన్న సమయంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక విదేశాలకు రాకపోకలు అలాగే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి కేంద్ర బిందువు అని చెప్పుకోవాలి. అలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇలా మంటలు ఎగిసిపడాయి. యు ఆర్ వాచింగ్ highly disturbing visuals. Viewers discretion is highly advised. You're watching highly disturbing visuals. Viewers discretion is highly advised. ఒక్కసారి మనం చూస్తే కనుక దట్టమైన పొగ చూడండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆర్థికంగా బంగ్లాదేశ్ ఆల్రెడీ వెనుకబడి ఉన్న సమయంలో ఇప్పుడు పెద్ద దెబ్బే అనుకొని చెప్పుకోవాలి. ఒక రకంగా ఆర్థికంగా బంగ్లాదేశ్ని ఇంకా వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. సో ఖచ్చితంగా ఇది మరి దీనికి గల కారణాలు ఏంటి అనేది అక్కడ ఉన్న అధికారులు మరి వాళ్ళు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతనే వెల్లడిస్తారు అన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఒక రకంగా మనం చూస్తే ఆ బిల్డింగ్కి సంబంధించి చూడండి ఆల్మోస్ట్ ఒక 3 ఫ్లోర్ల పైన భవనాలు ఉన్నాయి. అవి 3 ఫ్లోర్ల కంటే ఎత్తున ఉన్న భవనాలు. ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ఎయిర్పోర్ట్లో ఒక భాగంగా ఉండే ఈ కార్గో ఏరియా రన్వేకి అతి దగ్గరగా ఉంటుంది. ఈ రన్వే టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ జరగని పరిస్థితి ప్రస్తుతానికైతే అలాంటి ఒక పరిస్థితి నెలకొంది. 4 అంతస్తుల భవనంలో ఎగిసి పడుతున్నాయంటే చూడండి ఆల్మోస్ట్ ఆ 3 ఫ్లోర్ల మంటల్లో అంటుకున్నట్టు తెలుస్తుంది. అటు వైపున కూడా మనం ఎయిర్పోర్ట్కి సంబంధించిన రన్వే వైపు కూడా అక్కడి నుంచి కూడా మంటల్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు బయట నుంచి అలాగే ఇటు ఎయిర్పోర్ట్ రన్వే సైడ్ నుంచి రెండు సైడ్స్ నుంచి కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి కాబట్టి మరి వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. బంగ్లాదేశ్కి సంబంధించిన షాజాలాల్ ఎయిర్పోర్ట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. మనం చూడొచ్చు ఆల్మోస్ట్ అది ఒక 50 ఫీట్ హైట్లో ఉన్న బిల్డింగ్ పై నుంచి ఒక 100 ఫీట్కి సంబంధించిన పొగ అలాగే మంటలు ఎగిసిపడుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది.